సంగారెడ్డి పటాన్ చెరువు పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం జరిగింది. రూప రసాయన పరిశ్రమలో మంటలు ఎగసిపడుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, అగ్ని ప్రమాదానికి సంబంధించి సమాచారం ఏంటి అసలు? పటాన్ చెరువు దాటిన తర్వాత ఇస్లాపూర్ రోడ్ లో వాల్యూస్ అనేటువంటి ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. దానికి వెనక రూపా ఇండస్ట్రీస్ అనేటువంటి ఒక పరిశ్రమ ఉంది. సో అది కొన్నాళ్ళుగా మూతపడి ఉంది. దాంట్లో ఒకసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడ భద్రత ఉంది. అంటే ఆ మూతపడిన పరిస్థితికి రెగ్యులర్ గా ఒక ఇద్దరు సెక్యూరిటీ గార్డులు నియమించారు. వాళ్ళిద్దరు కూడా వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ సమాచారంతో వెంటనే పటాన్ చెరువు నుంచి ఇస్లాపూర్ నుంచి 2 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని ప్రస్తుతం మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే స్థానిక పోలీసులు కూడా సమాచారం అందించారు. ఎందుకంటే ఆ మంటలు భారీగా ఉంటారు. దాని ముందు వైపునే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉండడంతో షాపింగ్ మాల్ తోటి దీనికి వెంటనే అక్కడ అప్రమత్తమైనటువంటి పోలీసులు అండ్ ఫైర్ సిబ్బంది కూడా అక్కడ దీనికి తగలకుండా వెంటనే వెనక వైపు ఉన్నటువంటి మూతబడిన పరిశ్రమలో ఏదైతే ఈ తగలబడుతున్నాయో దాన్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 2 ఫైర్ ఇంజిన్లు ఒక ఫైర్ ఫీడింగ్ లో ఉన్నాయి. కొన్నాళ్ళుగా అక్కడ ఒక షీట్లు తయారైనటువంటి పచ్చం అని మనకి ప్రాథమికంగా సమాచారం. దానికి సంబంధించిన పూర్తి వివరణ ఇంకా రావాల్సి ఉంది. ఎవరిని కూడా లోపల వైపు రానివ్వడం లేదు. ఎందుకంటే మంటలు భారీగా ఎగిసిపోవడంతో లోపల కెమికల్ ఏమన్నా అక్కడ స్టోర్ చేసి ఉందా లేకపోతే ఇంకా ఏమున్నాయనేది మనకి తెలియట్లేదు. ప్రస్తుతానికి ప్రాథమికంగా ఉన్న సమాచారం మేరకు అక్కడ కొన్ని ఒక సీట్లు ఉండటం, అక్కడ లోపల కొన్ని షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా పోలీసులు అటు ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. మంటలు తగ్గిన తర్వాత ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే 2 ఫైర్ ఇంజిన్లు అండ్ ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని మనకి తెలుస్తుంది. ధన్యవాదాలు నాగార్జున. అంటున్నా तुम्हारे साथ मैं काम करूँ भाई साहब मैं नहीं ये अंटना तुम्हारे साथ मैं काम करूँ भाई साहब मैं